చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఇచ్చే స్టూడెంట్ వీసాల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ విడుదల చేసిన తాజా విశ్లేషణ ప్రకారం 2025 మే నుంచి ఆగస్టు మధ్య భారతీయులకు కేవలం 22,149 F1 స్టూడెంట్ వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. 2024లో ఇదే సమయంలో 58,694 వీసాలు ఇవ్వగా ఈ ఏడాది ఏకంగా 62% తగ్గిపోవడం గమనార్హం. ప్రతి సంవత్సరం మే నుండి ఆగస్టు మధ్య అమెరికాలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 4 నెలల గణాంకాలను అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై కీలక సూచికగా భావిస్తారు. భారత్కు వీసాలు 62% తగ్గగా చైనా విద్యార్థుల విషయంలో ఈ తగ్గుదల 34% మాత్రమే ఉంటాయి. కరోనా కాలాన్ని మినహాయిస్తే గతంలో మే ఆగస్టు మధ్య భారతీయులకు సగటున 55,717 వీసాలు వచ్చేవి. ఆ సగటుతో పోల్చిన ప్రస్తుతం 60% వీసాలు తగ్గాయి. వీసాల సంఖ్య తగ్గిన అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రకారం 2024-25లో 3.63 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసుకునే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పరిధిలోని 2.94 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో ఏకంగా 1,43,740 మంది భారతీయులే ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన కఠిన ఇమిగ్రేషన్ విధానాలే వీసాల సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషణలు చెబుతున్నాయి.